నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. రెండవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న ప్రజలు. తెనాలిలో పునః ప్రారంభమైన అన్న క్యాంటీన్లు. పట్టణంలోని 3 క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్. ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి. ఆయన సేవలు స్మరించుకుంటూ నివాళులర్పించిన నాయకులు. తెనాలి ఆటోనగర్ సమీపంలోని కాటూరి ఆర్ట్స్ గ్యాలరీని సందర్శించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తున్నారంటూ శిల్పులకు అభినందన. తెనాలిలో అన్న క్యాంటీన్ల పునఃప్రారంభ కార్యక్రమం కోలాహలంగా జరిగింది. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ల చేతుల మీదుగా పట్టణంలోని 3 అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. తెనాలి పట్టణంలో గల 3 అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభమయ్యాయి. తెనాలి పురపాలక సంఘ ఆధ్వర్యంలో పట్టణంలోని మున్సిపల్ మార్కెట్ ఎదురు, ప్రభుత్వ వైద్యశాల వద్ద, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు ఉన్న అన్నా క్యాంటీన్లను శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై అన్నా క్యాంటీన్లను ప్రారంభోత్సవం చేశారు. ముందుగా మార్కెట్ సెంటర్లో స్వర్గీయ ఎన్టీఆర్, మహాత్మా గాంధీజీ విగ్రహాలకు ఇరువురు నేతలు పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మార్కెట్ ఎదురుగల అన్నా క్యాంటీన్ను నాదెండ్ల మనోహర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కలిసి ప్రారంభించారు. క్యాంటీన్లో సౌకర్యాలను పరిశీలించి అక్కడే అల్పాహారం చేశారు. అనంతరం ప్రభుత్వ జిల్లా వైద్యశాల సమీపంలోని అన్నా క్యాంటీన్ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవం చేశారు. ప్రజలకు అల్పాహారం వడ్డించారు. అక్కడి నుండి ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా గల అన్నా క్యాంటీన్ను ఇరువురు నేతలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకతీయ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు అన్నా క్యాంటీన్ నిర్వహణకు 10 లక్షల రూపాయల చెక్కును మంత్రి మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లకు అందజేశారు. అదేవిధంగా మరికొంతమంది అన్నా క్యాంటీన్లకు విరాళాలు ప్రకటించి చెక్కులు అందజేయగా వారిని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నాయని, ఎన్టీఆర్ ఆలోచన మేరకు పేదరిక నిర్మూలన, పేదవాడి ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడం జరిగిందని చెప్పారు. మొదటి కేబినెట్ సమావేశంలోని అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు ఆమోదం తెలపడం పేదవాడి పట్ల కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న దానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో స్ఫూర్తినిచ్చిన కార్యక్రమం అన్నా క్యాంటీన్. 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆలోచన మేరకు పేదరిక నిర్మూలన, అదేవిధంగా పేదవాడు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనే ఆలోచన విధానాన్ని కొనసాగించడం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని తీసుకొని అనేక కార్యక్రమాలు మేము చేస్తూనే వచ్చాం మా పార్టీలో కూడా. అటువంటి మహానుభావులు ఏ విధంగా పేదవాడి కోసం ఆలోచించారో ఆ విధంగా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభిద్దామని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. నిన్న ఇవాళ కలిపి ఒక 103, ఇంకొక 100 సెప్టెంబర్ 15 కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్ ద్వారా అక్షయ పాత్ర ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని గుర్తించి చాలా క్లీన్గా, హెల్దీగా పౌష్టికాహారం అందించవచ్చనే ఆలోచనతో ప్రభుత్వానికి ఎంత ఖర్చు అయినా సరే పేదవాడికి మాత్రం 5 రూపాయలకే ఇవ్వాలనే ఆలోచనతో ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టాం. దీనికి ఎంతోమంది స్ఫూర్తినిచ్చారు, సమయం ఇచ్చారు, కష్టపడ్డారు. భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన ప్రతి ఒక్కరిలోనే ఉండాలని మనవి చేసుకున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఒక్కటే ఒక స్వచ్ఛంద సంస్థలాగా నడపలేం. ఎంతోమంది దీనికి సహాయపడాల్సిన అవసరం ఉంది. దయచేసి ఎవరైతే విరాళాలు ఇవ్వాలనుకున్నా ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా మీరు అన్నా క్యాంటీన్ల కోసం మన గుంటూరులో ఎస్బీఐ బ్రాంచ్కి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. దాని వివరాలు కూడా మీ అందరికీ ఇస్తాం. ఎవరైతే విరాళాలు ఇవ్వాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి ఆ భావనతోటి వాళ్ళ పుట్టినరోజులు, ఇతర కార్యక్రమాలు అన్నా క్యాంటీన్లో జరుపుకుని వారికి ఒక డొనేషన్ లాగా ఇస్తే బాగుంటుందనే ఆలోచన కూడా ప్రభుత్వంలో ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకొని దీని మెయింటెనెన్స్ కానివ్వండి, ఎవరికైతే పాపం నిజంగా పేదవాడు ఎదురు చూస్తున్నాడో ఆ పేదవాడికి ఆకలి లేకుండా చూసే బాధ్యత మన పైన ఉంది. సుమారు 350 మందికి ప్రతి పూట
ఈ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని క్రమేణా నిదానంగా 350 నుంచి ఒకప్పుడైతే 1000 వరకు చేసేవాళ్ళు. ఇప్పుడు 500 వరకు వచ్చే నెల నుంచో వచ్చే 2 నెలల్లోనూ ఆ 500 కూడా వచ్చేటట్టు చేస్తాం. తర్వాత కాంతారావు గారు మన కాకతీయ బ్యాంక్ ఆయన పెద్ద మనసుతోటి ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణ కోసం మనస్ఫూర్తిగా ఆయన కూడా కొంతవరకు నిధులు కేటాయించాలని నిర్ణయించుకున్నారు. దానికి ఆయన 10 లక్షల రూపాయలు చెక్ ఈరోజు ప్రకటించారు. మనస్ఫూర్తిగా ఆయనకి తెనాలి ప్రజల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో కూడా పెద్దలందరూ కూడా ఈ విధంగా కలిసి రండి, ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేద్దాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో. మాజీ మంత్రి ఆలపాటి మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరిట చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడం చాలా సంతోషమని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, డీఎస్పీ బి జనార్దన్ రావు, మంత్రి నాదెండ్ల, ఓఎస్డీ యేసురత్నం, వివిధ విభాగాల అధికారులు, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో 3 క్యాంటీన్స్కి సమపాళ్ళలో ఎక్కడ ఎవరు ఏం చేసుకున్నా కూడా ఇక్కడ చేసుకున్నట్టుగానే మనం ప్రతిబింబించేలాగా ఈ ప్రభుత్వానికి అండగా, పేద ప్రజలకు అండగా మనందరం ఉండాలని చెప్పి ఆ కీర్తి ప్రతిష్టలు మన ప్రాంతానికి దక్కాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అదొక స్ఫూర్తిదాయకం అవ్వాలని చెప్పి ఈ రోజున ఆ యొక్క సంఘటనలన్నింటిని కూడా పునస్కరించుకొని ఈ అన్నా క్యాంటీన్ని ప్రతినిత్యం కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా పేదవాడికి అండగా ఉండాలని చెప్పి ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో శ్రావణ శోభ వెల్లివేసింది. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని భక్తులు ఘనంగా ఆచరించుకున్నారు. వివిధ దేవాలయాల్లో విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెనాలి పట్టణంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రత మహోత్సవ పూజలు ఘనంగా జరిగాయి. మహిళలు తమ తమ నివాసాల్లోనే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుని దేవాలయాల్లో అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా పట్టణంలోని వివిధ దేవాలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉదయం నుండి విశేష అభిషేకాలతో పాటు ప్రత్యేక అలంకరణలు చేసి అమ్మవారికి కుంకుమార్చన చేశారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలు చేశారు. ఉదయాన్నే భక్తులు ఆలయానికి తరలివచ్చి దర్శించుకున్నారు. వరలక్ష్మి వ్రత మహోత్సవ విశిష్టతను ఆలయ అర్చకులు తెలియజేశారు. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు 2వ వారము శుక్రవారము మరి వాసవి అమ్మవారు వరలక్ష్మి అమ్మవారిగా దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున విశేషంగా అమ్మవారికి వరలక్ష్మి అలంకారంతో మరి సామూహిక ముత్తైదువుల చేత కుంకుమార్చనాది కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. మరి భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి ఈ యొక్క జరిగేటువంటి కుంకుమార్చన కార్యక్రమాల్లో పాల్గొని వాసవి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పాత్ర కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అలాగే ప్రతి శుక్రవారము ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి 4 శుక్రవారములు అమ్మవారికి విశేషంగా అర్చనాకాది కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే పౌర్ణమి రోజున, అమావాస్య రోజున కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారములతో అమ్మవారి దర్శనమిస్తూ ఉంటుంది. కొత్తపేటలోని శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఉదయం నుండే మహిళల రద్దీ కనిపించింది. విశేష అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. శ్రీ అష్టలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు చేశారు. సాయంత్రం శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానం వద్ద భారీ జనసందోహం కనిపించింది. ఉదయం తమ తమ నివాసాల్లోనే వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్న మహిళలు అమ్మవారిని దర్శించుకునేందుకు సాయంత్రం ఆలయానికి భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లలో బార్లు తీరి అష్టలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్లారు. అదేవిధంగా మారిస్పేటలోని చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా విశేష పూజలు చేశారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. పరిసర ప్రాంత భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠపాలిత శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాసం పురస్కరించుకొని 4 శుక్రవారాలు కూడా అమ్మవారికి విశేషంగా మొదటి శుక్రవారం ధాన్యలక్ష్మి, 2వ శుక్రవారం వరలక్ష్మి, 3వ శుక్రవారం గజలక్ష్మి, 4వ శుక్రవారం సంతానలక్ష్మి భక్తుల సహాయ సహకారములతో అలంకరించుకొని ఆ తల్లి దర్శనమిస్తోంది. యావత్తు భక్తులందరూ కూడా తప్పకుండా విచ్చేసి దర్శించుకొని ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతారని కోరుతూ రేపు 19వ తారీఖు శ్రావణ పౌర్ణమి సోమవారం రాఖీ పండుగ రోజు అమ్మవారు
గాజులతో అలంకరించుకొని దర్శనమిస్తుంది. కాబట్టి అందరూ కూడా విచ్చేసి దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతూ దేవస్థానం కమిటీ. గంగానమ్మపేటలోని శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ పర్వతవర్ధిని అమ్మవారికి శ్రావణ శుక్రవార పూజలు ఎంతో ఘనంగా నిర్వహించారు. విశేష అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. సుల్తానాబాద్లోని శ్రీ కనకదుర్గమ్మ వారికి 2వ శ్రావణ శుక్రవార పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి విశేష అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. అదేవిధంగా దేవీ చౌక్, శివాజీ చౌక్ తదితర ప్రాంతాల్లో కూడా విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. సమాజంలోని వివిధ రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగిన మాదిగ సంఘంలోని పలువురు ప్రముఖుల్ని బాబు జగజ్జనరావు కమిటీ ఘనంగా సత్కరించింది. స్థానిక గౌతమ్ గ్రాండ్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మాదిగ సంఘీయులు మరింతగా అభివృద్ధి చెందాలని పలువురు ఆకాంక్షించారు. మాదిగ సంఘీయుల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన పలువురు ప్రముఖులను బీజేఆర్ కమిటీ స్థానిక గౌతమ్ గ్రాండ్ హోటల్లో ఘనంగా సత్కరించింది. 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి 585 మార్కులు సాధించిన కొలకులూరు ప్రేమ కీర్తనను అభినందించారు. ఇదే విధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నందు బాబు జగజ్జీవన్ అధ్యయన డైరెక్టర్గా నియమితులైన రత్నాకర్ను, అలాగే సీనియర్ ఏపీపీ సుద్దపల్లి సుకుమార్ను ప్రభుత్వం నుండి ఉత్తమ ఉద్యోగిగా ఎన్నిక కాబడిన మేకల రవిని నాగార్జున యూనివర్సిటీ నుండి పేదరిక నిర్మూలన అనే అంశంపై అధ్యయనం చేయుటకు ఐక్యరాజ్య సమితి దుబాయ్లో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న గ్రేస్ ఫౌండేషన్ అధినేత కేతేపల్లి షలేం రాజులను ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ బీజేఆర్ చేస్తున్న సేవా కార్యక్రమాలు, మాదిగ సంఘాల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా అభినందించారు. ఇదే విధానాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని, అలాగే వేమూరు నియోజకవర్గంలో కూడా బీజేఆర్ కమిటీని విస్తరించాలని ప్రముఖులు కోరారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే మాదిగ సంఘీయుల విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేసే విధంగా కార్యక్రమాలను రూపొందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మేకల రవికుమార్, బీజేఆర్ అధ్యక్షుడు మేకల సురేష్, నలుకుర్తి రమేష్, సిద్దల కమలాకర్రావు, నలుకుర్తి సద్గుణరావు, అత్తోట శరత్బాబు, సుద్దపల్లి నాగరాజు, అత్తోట చంటి, ప్రేమ్, బోసుబాబు, పొన్నగంటి రమేష్, నలుకుర్తి రవి, సుబ్బారావు ప్రభృతులు పాల్గొన్నారు. మమ్మల్ని గ్రేస్ ఫౌండేషన్ తరఫున మేము ఇద్దరమే అసోసియేట్ అయ్యి ఈ కార్యక్రమం చేయడానికి నాకు ఇంత సహకారంగా నిలబడిన బీజేఆర్ కమిటీ సభ్యులందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన జాతిలో పుట్టి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని 588 వచ్చిందని ఆ అమ్మాయిని ఈరోజు ఇట్లా సత్కరించడం చాలా, నేను మన జాతిలో ఇట్లా అరుదైన గౌరవం ఆ పిల్లకి వచ్చింది. ఇంకా ముందు రోజుల్లో ఆ పిల్ల ఎంత చదువుకున్న ఆ పాపకి విషయంలో తండ్రి లేడని కంటే ఇంతకు ముందే తెలిసింది. రాబో రోజుల్లో గ్రేస్ ఫౌండేషన్ అనేది అన్ని విధాలా వారికి సహకారంగా ఉండిద్దని నేను చెప్తున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ ఎట్లయితే ఒక బీజేఆర్ కమిటీ మరి ప్రొఫెసర్ రత్నాకర్ గారు ఉన్నారంటే ఆయన వైస్ ఛాన్సలర్ చూడాలని చెప్పి సుకుమార్ గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవరం కూడా మనం ఆ వైస్ ఛాన్సలర్ పదవికి అర్హత కలిగిన వాళ్ళం కాదు. అర్హత కలిగిన ఉన్న వ్యక్తి రత్నాకర్ గారు ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఆ రంగంలో ఆయన్ని మనం ప్రమోట్ చేయడానికి అనేక వేదికల ద్వారా ముందు మనం మౌత్ పబ్లిసిటీ కానీ ఇస్తే మనం కలిసి ఎమ్మెల్యే గారి దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ అనేక సందర్భాల్లో ఆయన మనం ప్రొజెక్ట్ చేయగలిగితే ఆ మాట పడి ఆ ముఖ్యమంత్రి గారి చెవులోనో లేదా సంబంధిత మంత్రి గారి చెవులో అది ఒక మాదిగతను ఉన్నాడంట, ఇట్లా అర్హత కలిగి ఉన్నాడంట అనేది ఒక ప్రొజెక్ట్ చేయాలి మనమే తీసుకెళ్ళి. అదేవిధంగా వివిధ రంగాల్లో గ్రేస్ మినిస్ట్రీస్ ఉన్నారు, వారు చేసే సేవా కార్యక్రమాలు కానీ, ఇల్లు కట్టించడం కానీ, ఉపాధి కల్పించడం కానీ ఆ రంగాల్లో ప్రమోట్ మనమే చేయగలిగితే అది మనకు ఎవరికి అక్కర్లేదు. దాంట్లో మనకు అర్హత లేదు కదా, ఉన్నవాళ్ళు ప్రమోట్ చేద్దాం. మనకు వచ్చిన దాంట్లో ఏముంది, ఇప్పుడు నాకు వేరేది కావాలా, దాంట్లో నన్ను ప్రమోట్ చేయండి. సుకుమార్ గారు ఉన్నారు, జ్యుడిషియల్ ఉన్నారు, ఆయన ఇంకో రంగం ఆ రంగంలోనే ఆధ్వర్యంలో ఈ విధంగా మా జాతిలో ఉన్న ఆణిముత్యాలని గౌరవించుకోవటం చాలా శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. భవిష్యత్తులో ఇదే విధంగా అందరిని కలుపుకొని ఐక్యంగా జాతిని ముందుకు తీసుకెళ్లడంలో ప్రత్యేకించి విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించిన బీజేఆర్ కమిటీ ప్రతి పల్లెలోనూ విద్యా వ్యాప్తికి కృషి చేస్తుంది. దాన్ని అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా
తెనాలి డివిజన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని 580 మార్కులు సాధించిన ప్రేమ కీర్తనాన్ని ఇక్కడ పిలిచి గౌరవించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ రంగాల్లో ఉన్న మా వాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళని గౌరవంగా సత్కరించి వాళ్ళకి సముచిత స్థానాన్ని మా కమిటీ ద్వారా కల్పించడం జరుగుతుంది. భవిష్యత్తులో తెనాలి బీజేఆర్ కమిటీ అనేక కార్యక్రమాలు చేపడుతుంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా వెనుకబడిన వర్గాల్లో చైతన్యాన్ని నింపేందుకు సర్దార్ గౌతు లచ్చన్న చేసిన కృషి ఎన్నలేనిదని మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని శుక్రవారం నిర్వహించారు. మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధునిగా రైతు నాయకుడిగా సర్దార్ గౌతు లచ్చన్న అనేక పోరాటాలు చేశారని కొనియాడారు. రాష్ట్ర మంత్రిగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన కృషి చేశారని తెలిపారు. పలు ఉన్నత పదవులు చేపట్టిన ఆయన జీవించినంత కాలం విలువలతోనే ఉన్నారని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తాడిబని హరిప్రసాద్, కేసన కోటేశ్వరరావు, మహమ్మద్ కుద్దూస్, కాటం రవి, ఆదినారాయణ, ఫణిదపు దుర్గ, పూర్ణ, యోగేష్, యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న గారి 115వ జన్మదిన వేడుకల్ని తెనాలి తెలుగుదేశం పార్టీ భవనంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషం. ఆయన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. రాష్ట్ర రాజకీయాలనే కాకుండా భారతదేశ రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మహానుభావుడు. మరి ఆయన చనిపోయే వరకు కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకతని నిలుపుకున్నటువంటి రాజకీయ దురంధరుడు శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న గారు అని చెప్పి మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. ఈనాడు యువత ఆయన చేసినటువంటి కృషి ఆనాటి నుంచి ఆయన చనిపోయే వరకు ఆదర్శప్రాయంగా తీసుకోవాల్సినటువంటి నేపథ్యం అని చెప్పి ఆయన వ్యక్తిత్వం, ఆయన జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని చెప్పి. దేశవ్యాప్తంగా ఫార్మసీ కాలేజీల్లోని ఐపీఎస్ స్టూడెంట్స్ ఫోరం అవతరణ దినోత్సవాన్ని స్థానిక ఫార్మసీ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఉత్తమ స్టూడెంట్ చాప్టర్ అవార్డు గెలుచుకున్న టీంకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ స్టూడెంట్ ఫోరం అవతరణ దినోత్సవాన్ని శుక్రవారం స్థానిక బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఐపీఏ ఏఎస్ఎన్ కాలేజీ స్టూడెంట్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ, పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ కె శ్రీనివాసరావు హాజరయ్యారు. ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ స్టూడెంట్ ఫోరం దేశంలోని 4684 ఫార్మసీ కాలేజీల్లోనూ ఉంటుందని డాక్టర్ కె వెంకటరమణ తెలియజేశారు. వీటిలో గత ఏడాది పనితీరు ఆధారంగా ఏఎస్ఎన్ కాలేజీ స్టూడెంట్ చాప్టర్ జాతీయ స్థాయిలో బెస్ట్ స్టూడెంట్ చాప్టర్ అవార్డును గెలుచుకుందని డాక్టర్ వెంకటరమణ వెల్లడించారు. బెస్ట్ స్టూడెంట్ చాప్టర్ అవార్డు గెలుచుకున్న చాప్టర్ సభ్యులకు డాక్టర్ కె శ్రీనివాసరావు ప్రశంసా పత్రాలను అందజేశారు. హెల్త్ కేర్ అంటే వైద్యుడు, నర్సు, ఫార్మసిస్ట్ సభ్య బృందం అని ఆయన తెలియజేశారు. హెల్త్ కేర్ను ఒక సవాలుగా తీసుకుని ప్రతి ఫార్మసిస్టు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి వ్యక్తి తన ఆరోగ్య సమస్యలను తానే తెలుసుకుని నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకునేలా చైతన్యం కలిగించాలని చెప్పారు. సభలో డాక్టర్ కె శ్రీనివాసరావును సత్కరించారు. ఐపీఏ ఏఎస్ఎన్ మెంటర్స్ జి నందగోపాలకృష్ణ, పి భార్గవి, ప్రెసిడెంట్ ఎస్ సునీల్ కుమార్, సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈరోజు ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో ఐపీఎస్ఎఫ్ ఏఎస్ఎన్ చాప్టర్ ఫార్మేషన్ డే, ఐపీఎస్ఎఫ్ స్టూడెంట్ చాప్టర్ ఫార్మేషన్ డే సందర్భంగా ఒక కొత్త టీము ఇండక్షన్ ప్రోగ్రామ్ 24-25 విద్యా సంవత్సరానికి ఇండక్షన్ ప్రోగ్రామ్కి ఈరోజు ముఖ్య అతిథిగా డాక్టర్ కె శ్రీనివాసరావు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వారు ఈ కొత్త టీంని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే పాత టీంకి వీడ్కోలు పలుకుతూ ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ స్టూడెంట్ చాప్టర్ అనేది చాలా బలమైనది. భారతదేశంలో ఉన్న 4686 కాలేజీలు, ఫార్మసీ కాలేజీల్లో చాలా స్ట్రాంగ్గా స్టూడెంట్స్ కమ్యూనిటీ హెవీగా ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా భారతదేశం నుంచి ఒక ప్రతినిధి, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ కాలేజీ నుంచి స్టూడెంట్ చాప్టర్స్ అనేది వేరు వేరు విభాగాల్లో ఉంటాయి. మనం ఏఎస్ఎన్ చాప్టర్కి గత సంవత్సరము బాగా వర్క్ చేయడం వలన భారతదేశంలోనే బెస్ట్ స్టూడెంట్ చాప్టర్ అవార్డు అనేది మన ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీ రావడం జరిగింది. 4686 కాలేజీల్లో ఈ కళాశాలకు రావటం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే విద్యార్థులు అంతా బాగా కష్టపడ్డారు. ఆ చాప్టర్ యొక్క విద్యార్థులు
అలాగే దానికి అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అందరూ కూడా ఎంతో అవిరామ కృషి ఫలితమే ఈరోజు ఈ చాప్టర్ ఇంత స్ట్రాంగ్గా అవటానికి. సో ఈ సందర్భంగా ఈ చాప్టర్ని ఒక ముఖ్య ఉద్దేశంతో లేటు శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారు 2008 ఆగస్టు 16వ తారీఖు నాడు ఆయన ఫార్మేషన్ చేశారు. ఆయన స్మరించుకుంటూ ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కొత్త టీంని ఈ రోజు నాడే ఎన్నుకోవటం జరుగుతుంది. సో ఆ టీంని పరిచయ కార్యక్రమం, అలాగే గత టీంకి వీడ్కోలు చెప్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇదంతా ప్రోగ్రామ్ చేయటానికి, ఈ బెస్ట్ చాప్టర్ రావటానికి మా కళాశాల చైర్మన్ గారు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి కృషి ఎంతో ఉంది. ఎందుకంటే వారి ఫెసిలిటీస్ కావాల్సినవి ప్రొవైడ్ చేయకపోతే మేము ఇంత స్టేజీ దాకా వెళ్ళగలిగడం కాదు. తప్పనిసరిగా ఆయన యొక్క కృషి, అలాగే ఫౌండర్ యొక్క ఆశయాలకు అనుగుణంగానే మేము ఈ కళాశాలని ఇంకా మున్ముందు బాగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఈ సందర్భంగా విచ్చేసినందుకు మా ప్రత్యేక ధన్యవాదాలు. శిల్పకళ నైపుణ్యం ద్వారా తెనాలి ఖ్యాతిని జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కాటూరి శిల్పులు అభినందనీయులని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆర్టీనగర్ సమీపంలో సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కాటూరి ఆర్ట్స్ గ్యాలరీని మంత్రి మనోహర్ సందర్శించి శిల్పులను అభినందించారు. తెనాలి ఆటోనగర్ శివారు కంచర్లపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాటూరి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవం శుక్రవారం సందడిగా జరిగింది. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించి ప్రారంభోత్సవం చేశారు. ఆర్ట్ గ్యాలరీ వ్యవస్థాపకులు, ప్రముఖ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, కుమారులు కాటూరి రవిచంద్ర, కాటూరి శ్రీహర్షలు మంత్రి మనోహర్కు స్వాగతం పలికారు. సువిశాల ప్రాంగణంలో 150కి పైగా విగ్రహాలతో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని మంత్రి మనోహర్ ఆసక్తిగా తిలకించారు. ఆర్ట్ గ్యాలరీలో భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తులు, స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ ప్రముఖులు, బడుగు బలహీన వర్గాలకు విశేష సేవలందించిన మహనీయులు, సినీ రంగ ప్రముఖులు, మాజీ ముఖ్యమంత్రులు, ప్రముఖ శాస్త్రవేత్తల విగ్రహాలను మనోహర్ ఆసక్తిగా తిలకించారు. వీటితో పాటు దేశ విదేశాల్లో ప్రదర్శించిన ఐరన్ స్క్రాప్తో తయారు చేసిన కళాఖండాలను మంత్రి మనోహర్ ఆసక్తిగా తిలకించి శిల్పుల కళా నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. తెనాలి ఖ్యాతిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాటు చెప్తున్న శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షలు అభినందనీయులని అన్నారు. వీరికి తమ పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. ఆర్ట్ గ్యాలరీని సందర్శించి ప్రారంభించిన మంత్రి మనోహర్కు శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. చాలా గర్వపడాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే తెనాలి ప్రతిష్టని మనస్ఫూర్తిగా కష్టకాలంలో కూడా నిలబడి విగ్రహాలు గతం నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా తెనాలికి ఒక కీర్తి, ఒక అడ్రస్గా మారింది మనకి. అయితే ఆ ట్రెడిషనల్ విధానాలని మార్చుకొని రాబోయే రోజుల్లో భావితరాలు ఏ విధంగా ఎదురు చూస్తున్నారో ఒక మార్పు కోసం అని గుర్తించి వారి బిడ్డల్ని ఈ లైన్లో దించడం అనేది చాలా గొప్ప విషయం. ఆ సందర్భంగా రవిని, హర్షాన్ని ఇద్దరిని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే కొత్త ఆలోచనలతోటి వర్తమాన సాంకేతిక పరిజ్ఞానాలు ఉపయోగించుకుని వాటిని ఎట్లా మనం మోల్డ్ చేసుకోగలుగుతామో, మలుచుకోగలుగుతామో అనేది ఇది ఒక చక్కటి ఉదాహరణ. సో నిజంగా 30 సంవత్సరాల నుంచి, అంటే నాకు తెలుసు ఒక శిల్పిగా ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో నాకు తెలుసు. ఒక ఆర్డర్ ఉంటేనే చేతిలో వారితో పాటు ఉన్న కార్మికులు, వారి కుటుంబాలు దానిపైన ఆధారపడి ఉంటాయి. సో ఆర్డర్ లేనప్పుడు పాపం 6 నెలలు, 5 నెలలు, ఒక్కోసారి సంవత్సరం కూడా పాపం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఏమైనా పని దొరికితే బాగుంటుందని. ఆ ఆలోచనలతో ఈ వర్తమాన ఆలోచనలు ఇప్పుడు ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎక్కువగా జరిగేది ఏంటంటే రీసైక్లబుల్ మెటీరియల్ వాడాలనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆ రీసైక్లబుల్ మెటీరియల్ తీసుకొచ్చి మనం ఈ విధంగా విగ్రహాలు కొత్త ఆలోచనలతో తయారు చేయడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. నేను ఆయనకి మనస్ఫూర్తిగా తెనాలి ప్రజల పక్షాన, తెనాలి మున్సిపాలిటీ తరఫున నేను అభినందనలు తెలపడమే కాకుండా తప్పకుండా ఈ రాబోయే 2-3 సంవత్సరాల్లో తెనాలిలో మనం చేసే అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో తప్పకుండా వారు కూడా దాంట్లో భాగస్వాములు అయ్యే విధంగా వాళ్ళ ఆర్ట్ని, వాళ్ళకున్న టాలెంట్ని మనం ఉపయోగించాల్సిన బాధ్యత మనకుంది. కొత్తగా మనం నిర్మాణం చేయబోయే పార్క్స్ కానివ్వండి, రహదారులు కానివ్వండి, వీటన్నింటి కూడా కొంచెం ఆధునీకరణ, సుందరీకరణ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి తప్పకుండా కాటూరి గారికి ఆ విధంగా మనం ఒక భరోసా, ఒక అండగా నిలబడే అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నాను. కాటూరి ఆర్ట్ గ్యాలరీని తెనాలి ప్రజలందరూ కూడా వచ్చి సందర్శించాలి. ఇది ఒక ఇన్స్పిరేషన్. ఇది నిజంగా మన చరిత్ర గురించి, మన తెనాలి కీర్తి పెంచే విధంగా ఆయన కష్టపడి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చారు.
మా ఆహ్వానాన్ని మన్నించి ఈ రోజున మా శిల్పశాల ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మరి గౌరవ శాసనసభ్యులు మరియు గౌరవ సభ్యుల శాఖ మంత్రులు నాదెళ్ల మనోహర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి వచ్చిన మీడియా మిత్రులందరికీ మరోసారి మరి ఆహ్వానం మన్నించి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నేను 30 సంవత్సరాల కిందట తెనాల్లో ఒక బాత్రూమ్ అంతా చిన్న పూరిగుడిసెలో సూర్య శిల్పశాల అనే సంస్థను స్థాపించాను. నేను స్థాపించిన తర్వాత అనంతకాలంలోనే ఒక 10-15 సంవత్సరాల కిందటే ఆ సంస్థని ఒక జాతీయ స్థాయికి, అంటే మన రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు కూడా దాన్ని విస్తరించి నేను సక్సెస్ అయ్యాను. అతి పెద్ద విగ్రహాలు ఎక్కడ తయారవుతున్నాయంటే ఒక చైనాలో తయారవుతున్నాయంటే గవర్నమెంట్ అక్కడ కళాకారుని బాగా ప్రోత్సహిస్తుంది. తద్వారా చైనాకి ఎంతో పేరు వస్తుంది, విదేశీ మార్గద్రవ్యం కూడా వస్తుంది. అది ఆ టెక్నిక్ వాళ్ళు పట్టుకొని ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే మాకు కూడా ఏదన్నా సపోర్ట్ చేయగలిగితే మేము కూడా ఈ జనాలకి అంతర్జాతీయ ఖ్యాతి ఇప్పటికే తీసుకొచ్చాం, ఇంకా ఎక్కువ స్థాయిలో తీసుకురాగలమని భావిస్తూ వారికి మేము చెప్పే విజ్ఞప్తిని స్వీకరించి ఆలోచించవలసిందిగా. తెనాలి వివేక విద్యా సంస్థలోని విద్యార్థులకు వారిలోని టాలెంట్ను, ప్రతిభను ప్రోత్సహించే విధంగా పోటీలు నిర్వహించారు. శ్రీ వరలక్ష్మి వ్రత మహోత్సవ సందర్భంగా శుక్రవారం తెలుగువారి సాంప్రదాయం, దేశభక్తి పాటలపై పోటీలు నిర్వహించినట్లు సంస్థ చైర్మన్ రావిపాటి వీరనారాయణ తెలిపారు. తెనాలి వివేక సెంట్రల్ స్కూల్లో విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించారు. శ్రీ వరలక్ష్మి వ్రత మహోత్సవం సందర్భంగా మహిళలు ఎంతో సాంప్రదాయబద్ధంగా, ఆధ్యాత్మికంగా నిర్వహించుకునే పండుగ నేపథ్యంలో విద్యార్థుల్లో దేశాభిమానంను పెంచేందుకు సంస్కృతి సాంప్రదాయాలు ముందు తరం కొనసాగించేలా భక్తి సంగీత పాటలు, డ్యాన్స్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ విద్యార్థినుల్లో టాలెంట్ని పెంపొందించేందుకు, సృజనాత్మకతను వెలికితీసేందుకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. తెలుగు సాంప్రదాయాన్ని నేటి తరంకి గుర్తుండిపోయే విధంగా, రాబోయే తరం అనుసరించే విధంగా వేషధారణ పోటీలు, అలాగే దేశం పట్ల భక్తిని పెంపొందించే దిశగా దేశభక్తి గీతాలు, అలాగే భక్తి పాటలు, డాన్స్ పోటీలు నిర్వహించామని రావిపాటి వీరనారాయణ తెలిపారు. అంతేకాక విద్యార్థినుల తల్లులను సత్కరించుకునే కార్యక్రమాన్ని కూడా నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ రామారావు, ప్రిన్సిపల్ జ్యోతి, మానస, మురళి, రాంబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మరి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా మన భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటుంటాం. మనం అంటే మన కుటుంబంలో మహిళ యొక్క ప్రాధాన్యతని గుర్తించటం, అలాగే మన ఫ్యామిలీలో ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యతని గుర్తించటం, భగవంతుని స్వరూపాన్ని నేరుగా చూడలేకపోయినా భగవంతుడికి దగ్గరగా ఉండేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఆడపిల్లలు, మహిళలు. మరి అలాంటి దైవత్వం ఉన్నటువంటి ఆ మహిళలకి హృదయంలో నమస్కారం తెలియజేసుకుంటూ ఈ వ్రతాన్ని చక్కగా జరుపుకుంటారు మన భారతదేశంలో. ఇక్కడ మన తెనాలి వివేక విద్యా సంస్థల్లో ఒక విలక్షణమైన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా రూపొందించుకున్నాం. అదేంటంటే ఏదో పూజలు పునస్కారాలు కాకుండా మరి విద్యార్థినులు, ఈ చిన్నపిల్లలు, గర్ల్ స్టూడెంట్స్లో ఉన్నటువంటి టాలెంట్స్ని ఏవైతే ఉన్నాయో ఆ టాలెంట్స్ని బయటికి తీయాలి. అలాగే వారిలో కుటుంబం పట్ల ఒక ప్రేమ, అభిమానం పెరగాలి. అలాగే రాష్ట్రం పట్ల, దేశం పట్ల ఒక కృతజ్ఞత భావం వాళ్ళలో పెంపొందించాలి అనేటువంటి భావనలో ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. మరి గర్ల్ స్టూడెంట్స్ వరకే ప్రత్యేకించి ఇలాంటి చక్కటి పోటీలు నిర్వహించాం మనం. మరి ఆడపిల్లలు చాలా చక్కగా మరి ఈ దీనిలో పాల్గొన్నారు. తల్లిదండ్రులు ప్రత్యేకించి చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళని
ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలో అలాంటి ట్రైనింగ్ ఇవ్వటం కానివ్వండి, ఎలాంటి మార్పులు చేయాలి కానీ ఎలాంటి నేర్పాలనేవి కూడా వాళ్ళు చక్కగా శ్రద్ధ తీసుకుని నేర్పుతూ ఉన్నారు. తెనాలి మండల టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ కేసన కోటేశ్వరరావు పుట్టినరోజును పురస్కరించుకుని తెనాలి టీడీపీ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోటేశ్వరరావు చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి మండల టీడీపీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ కేసన కోటేశ్వరరావు 44వ పుట్టినరోజును పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి మాట్లాడుతూ కేసన కోటేశ్వరరావు పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసే నాయకుడని, పార్టీలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాడివేని హరిప్రసాద్, మహమ్మద్ కుద్దూస్, ముళ్ళపూడి వెంకట్, నన్నపనేని లింగారావు, కాళహస్తి రఘు, యోగేష్, మలవరపు విజయ్ ప్రభుత్వాలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు శ్రీ కేసన కోటేశ్వరరావు ఈ జన్మదిన శుభాకాంక్షలు. వారు 44వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నారు. నిండు నూరేళ్ళు వారు సుఖ సంతోషాలతో ఉండాలని, ఇంకా మరిన్ని పార్టీ కార్యక్రమాలని చేపట్టి పార్టీ సేవలు చేయాలని కోరుకుంటూ, ఆ భగవంతుడు ఆయనకి అన్ని రకాలైనటువంటి అష్టైశ్వర్యాలని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి కాగా ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద గల ఈదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో మాజీ ఎంపీపీ కేసన కోటేశ్వరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసిన కోటేశ్వరరావును సత్కరించి శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడివేని హరిప్రసాద్, రాష్ట్ర తెలుగుదేశం వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర్ వెంకట పూర్ణచంద్, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు, గుమ్మడి ప్రసాద్, మునిపల్లి దుర్గా ప్రసాద్, మాజీ కౌన్సిలర్ తిరుమలశెట్టి సత్యనారాయణ, బాపూజీ, కొండా యాదవ్, మహేష్, నల్లూరు వెంకటేశ్వరరావు, ఉపేంద్ర, ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీటీసీ కేసన కోటేశ్వరరావు గారి 44వ పుట్టినరోజు మన ఈదర రామారావు గారి చారిటబుల్ ట్రస్ట్ ఆఫీసులో జరగటం చాలా సంతోషించదగ్గ విషయం. రెండోది, సౌమ్యుడు, అందరూ మంచి కోరుకునేవాడు, ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు. ఆయన నిండు నూరేళ్ళు ఇటువంటి పండుగలు చేసుకోవాలని, రాబోయే రోజుల్లో ఇంతకన్నా ఉన్నతమైన పదవులు ఆయన ఎన్నో అధిరోహించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భగవంతుణ్ణి ఆయనకి ఆయురారోగ్యాలు ఇస్తూ ఆయన చల్లగా చూడాలని చెప్పని ఈరోజు మా సోదరుడు కేసన కోటేశ్వరరావు గారి జన్మదినం సందర్భంగా మా ఆఫీస్లో కేక్ కట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. వేరే విషయం ఏంటంటే, ఈరోజే సర్దార్ గౌతు లక్షణ గారి జయంతి కూడా కావటం ఆనందం. సర్దార్ గౌతమ్ లక్షణ గారు పుట్టినరోజునే మా సోదరుడు కేసన కోటేశ్వరరావు గారు కూడా పుట్టడం, ఆయన స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి స్వర్గీయ సర్దార్ గౌతు లచ్చన్న అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు జొన్నాతుల వెంకటేశ్వరరావు అన్నారు. గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా నివాళులర్పించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద ఉన్న బీసీ సంఘ కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర ఉద్యమంలో, ఉప్పు సత్యాగ్రహంలో, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో గౌతు లచ్చన్న పాల్గొన్నారని అన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న సమయంలో 40 రోజులు జైలు జీవితం గడిపారని పేర్కొన్నారు. స్వతంత్రం సాధించేంత వరకు వివాహం చేసుకోనని శపథం చేసి స్వతంత్రం వచ్చిన అనంతరం 37వ ఏట లచ్చన్న వివాహం చేసుకున్నారని తెలిపారు. సర్దార్ గౌతు లచ్చన్న స్వాతంత్రోద్యమ నాయకునిగా, శాసనసభ్యునిగా, మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని, నేటి యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని వెంకటేశ్వర కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు కుర్రా శ్రీను, వేముల కృష్ణ, కురుగంటి రవిశంకర్, మేడిపల్లి ప్రభాకర్, కొడాలి శ్రీనివాసరావు, నరాలశెట్టి సురేష్, అల్లం దుర్గాప్రసాద్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి సందర్భంగా తెనాలి బీసీ సంక్షేమ సంఘం శాఖ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఏరియాలోని గౌతు లచ్చన్న గారికి ఘనంగా నివాళులు అర్పించాం. సర్దార్ గౌతు లచ్చన్న వారు వెనకబడిన వర్గాలకే కాదు, ప్రతి ఇంటికి కూడా పేద వర్గాలు, ధనిక కులాలకైనా కూడా పేద వర్గాలు అనే కాన్సెప్ట్తోనే ఆయన విద్యుత్తు, ఆయన బొగ్గన
లచ్చన్న గారు అనేవాళ్ళు. బొగ్గ లచ్చన్న అంటే ప్రతి గ్రామానికి ఆయన విద్యుత్ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో విద్యుత్ శాఖ మంత్రి కూడా చేసినప్పుడు ప్రతి గ్రామానికి మ్యాక్సిమం ఆయన సాయశక్తులు అందంత వరకు విద్యుత్తు తీసుకొచ్చి ఆయన పోరాట పటిమని ఆయన చేసిన కులాలకు కులరహితంగానే ఆయన ఒక రంగా చెప్పాలంటే కులరహితంగానే అన్ని వర్గాలు పేద వర్గాలకు ఎన్నో అభివృద్ధి సేవలు సంక్షేమ ఫలాలు అందించే విధంగా ఆయన జీవితాంతం చేశాడు కాబట్టి ఆయనకి ఇవాళ మేము ఘనంగానే వాళ్ళు తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి స్వతంత్ర సమరయోధులు మరియు తెలంగాణ ఉద్యమానికి ముందుండి నడిపిన గొప్ప వ్యక్తి మరి సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతి సందర్భంగా ఈ రోజున వారికి నివాళులర్పించడం జరిగింది. వారు మరి బడుగు బలహీన వర్గాలకి ఎంతో సేవలు అందించున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గగా మరి ఎన్నో సేవలు అందించారు. వారిని అటువంటి పెద్ద మనిషిని మనం సంస్మరించుకోవడం మన గొప్పతనం. మన పిల్లలకి వారి గురించి చెప్పడం కూడా. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ప్రధానిగా దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన నేత స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి అని బీజేపీ నాయకులు కొనియాడారు. వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. భారతరత్న భారత పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాజ్పేయి చిత్రపటం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నిగర్వి నిరాడంబరుడు అతి సామాన్యమైన జీవన ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి నాటి జనసంఘలో ప్రధాన పాత్ర పోషించి ప్రజల హృదయాల్లో నిలిచారని కొనియాడారు. అట్టడుగు వర్గాల బాధలను చూసి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేక విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చారని పేర్కొన్నారు. దేశంలో జాతీయ రహదారుల విస్తరణలో ఎంతో పురోగతికి ఆయన దోహదం చేశారని పేర్కొన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు అడపా సంపతరాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాజుల వెంకయ్యనాయుడు, సీనియర్ నాయకులు సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి, కనకదుర్గ, మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షుడు కుశలరాజు జైన్, కార్యదర్శి వెచ్చ నాగరాజు, ప్రధాన కార్యదర్శి దారా సాయిగుప్తా, ఉపాధ్యక్షులు టి వెంకటేశ్వరరావు, డి వీరయ్య, వై కామేశ్వరరావు, కె శ్రీనివాస్, మంచాల రత్నరాజు, ఉపాధ్యక్షులు శిఖా రవీంద్రబాబు, బీజేవైఎం ఉపాధ్యక్షుడు గోపి తదితరులు పాల్గొన్నారు. మనకి 6 సంవత్సరాల క్రితమే దూరం అయిపోయి భారత జాతి యావత్తు కూడా అజాత శత్రువు అని కీర్తించబడి భరతమాత ముద్దుబిడ్డ ఈ భారతదేశం యొక్క దిశని మార్చాలని ప్రతి క్షణం తన యొక్క జీవితాన్ని దారబోసిన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క వర్ధంతి. వారు 1924 డిసెంబర్ 25వ తేదీన జన్మించడం, 16 ఆగస్టు 2018లో మరణించడం జరిగింది. వారు మొత్తం కూడా పేద ప్రజల యొక్క పక్షపాతం చెప్పడానికి సఫాయి కార్మికుల యొక్క కష్ట నష్టాలను చూసి ఆ సఫాయి అంటే మరుగుదొడ్లు క్లీన్ చేసే పనిని మిషన్ల ద్వారానే చేయాలి, మనుషులు చేయడం తప్పు అని ఆ కార్యక్రమానికి పూర్తిగా స్వస్తి పలికే విధంగా, అదేవిధంగా 60 సంవత్సరాల దాటిన తర్వాత పని చేసుకోలేకపోతే వారందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి వారికి అంత్యోదయ పథకం ద్వారా 35 కేజీల బియ్యం ఎప్పటికీ ఇవ్వాలన్న ఒక ఉద్దేశం. నదులన్నింటినీ కూడా అనుసంధానం చేసి నీటి సమస్య లేకుండా, ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ప్రజల పక్షపాతి అయిన వాజ్పేయి గారికి నివాళులర్పిద్దాం. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతిని ఈరోజు తెనాలి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా వారు ఒక బ్రాహ్మణ సాధారణమైనటువంటి కుటుంబంలో జన్మించారు. 1951లో జనసంఘ పార్టీని స్థాపించడం కూడా జరిగింది. ఆవిర్భవించడంలో వాళ్ళు కూడా ముఖ్యులు. మరి అట్లాగే వారు 10 తడవలు లోక్సభకి ప్రాతినిధ్యం వహించారు, అంటే సుమారుగా 50 సంవత్సరాల పైబడి. వారు అట్లాగే విదేశాంగ శాఖ కూడా చేయడం కూడా జరిగింది. వారు చేసినటువంటి సేవలు ఈ దేశానికి మరువలేనివి. వారు ప్రతి దాంట్లో కూడా కనెక్టివిటీ అనే పదాన్ని జోడించి ముందుకు నడిపించారు. అంటే రోడ్లు కనెక్టివిటీ, నదులు కనెక్టివిటీ, అట్లాగే గ్రామీణ సడక్ యోజన అంటే 2 గ్రామాల మధ్య కూడా ఒక గ్రామాన్ని లింక్ రోడ్లు ఏర్పాటు చేయటం. మరి అట్లాగే పనికి ఆహార పథకంలో కూడా వారు ముందుండి సేవ చేయడం కూడా ఈ దేశంలో మరువలేనటువంటి గొప్ప విషయం. తెనాలిలో ఒక పండుగ వాతావరణంలో అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం నేపథ్యంలో ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద అన్న క్యాంటీన్ ని ప్రముఖ సినిమా రచయిత బుర్ర సాయి మాధవ్ సందర్శించారు. ప్రభుత్వం చేపట్టిన అన్న క్యాంటీన్ విశిష్టత గురించి ఆయన తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్ల కార్యక్రమ నేపథ్యంలో తెనాలిలోని 3 సెంటర్లలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. అయితే
ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద గల అన్నా క్యాంటీన్ను ప్రముఖ సినీ మాటలు రచయిత మాటల మాంత్రికుడు బుర్రా సాయిమాధవ్ పరిశీలించి పేదలకు అందిస్తున్న భోజనం యొక్క విశిష్టత గురించి తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రతిరోజు అన్నా క్యాంటీన్లో భోజనం చేసి సంతోషంగా బయటకు వెళ్తూ ప్రభుత్వానికి ఆశీర్వచనం ఇచ్చే విధంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇది ఒక ధార్మిక కార్యక్రమమని, సమాజం ఉన్నంతకాలం అన్నా క్యాంటీన్లు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. శుక్రవారం అన్నా క్యాంటీన్లో భోజనానికి స్పాన్సర్స్ చేసిన ఈగల్ రెస్టారెంట్ అధినేత ఇతర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లో భోజనం నాణ్యతతో అందిస్తున్నారని, తాము కూడా భోజనం చేసినట్లు చెప్పారు. వీరితో పాటు టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిపైన హరిప్రసాద్, రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, చెరుకుపల్లి సింగారావు, బత్తుల వెంకటేశ్వరరావు, నల్లూరు వెంకటేశ్వరరావు, మహేష్, కొండ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆకలి అనేది ఉన్నంత కాలం, ఆకలి అవసరం మనిషికి ఉన్నంత కాలం, ఆకలి తీరాల్సిన అవసరం మనిషికి ఉన్నంత కాలం కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. ధార్మికమైన కార్యక్రమం ఆగకూడదు, ధర్మం ఆగకూడదు, ధర్మాన్ని ఎవరు ఆపకూడదు. ధర్మాన్ని ఆపితే అంతకంటే అధర్మం ఉండట్లేదు. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఇలాగే సృష్టి ఉన్నంత కాలం కంటిన్యూగా నిరంతరాయంగా జరగాలని, ప్రతిరోజు లక్షల మంది భోంచేయాలని, ఆకలి తీర్చుకొని ఆనందంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా రూపొందించినటువంటి, ఆకలి తీర్చుకొని వెళ్తున్నటువంటి వాళ్ళ ఆ ఎంగిలి ప్లేట్లు కడుగుతున్నటువంటి ఆ మహాతల్లులకి వీళ్ళందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు చేసుకుంటున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను భోంచేశాను, అద్భుతంగా ఉంది, మళ్ళీ టేస్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేటి ప్రపంచంలో ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి అనేక పలు అంశాలపై శ్రీరామచంద్ర మిషన్ మరియు హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ధ్యానోత్సవం నిర్వహిస్తోంది. 17వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్ ఏ కృష్ణమూర్తి తెలియజేశారు. తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆగస్టు 15వ తేదీ నుండి జరుగుతున్న ధ్యాన ఉత్సవం కార్యక్రమం 17వ తేదీతో ముగుస్తుంది. దీనిలో భాగంగా శుక్రవారం జరిగిన ధ్యాన కార్యక్రమానంతరం కోఆర్డినేటర్ ఏ శ్రీకృష్ణమూర్తి మాట్లాడుతూ మానవాళి ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలి, అలాగే ఆధ్యాత్మిక జీవితం కలిగి ఉండి సంతోషంగా ఎలా భౌతిక జీవితాన్ని గడపాలి అనేటువంటి అంశాన్ని బోధించారు. శ్రీరామచంద్ర మిషన్ ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో నడుస్తుందని, దాదాపు 10,000 మందికి పైగా సుశిష్యులైన శిక్షకులతో 20 లక్షల మంది అభ్యాసులకు సేవలు అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీరామచంద్ర మిషన్ మరియు హార్ట్ఫుల్నెస్ సంస్థ తెనాలి కేంద్ర సభ్యులు పాల్గొన్నారు. హార్ట్ఫుల్నెస్ సంస్థ సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలకు పైగా ఉన్నది. దీని ఉనికి, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవులు మనలో ఉన్న అత్యున్నతమైన వాటిని ఎలా వినియోగించుకోవాలో అందరికీ ఉచితంగా అందించద్ది. ఇదేంటంటే మనకి అత్యున్నతమైన ఒక సాధనం ఉంది బాహ్య ప్రపంచానికి తెలుసుకోవటానికి. మన మనస్సుని ఎలా వినియోగించుకుంటే, మన ఆత్మతో అనుసంధానం చేస్తే లోపల నుంచి వచ్చే వాటిని అందిపుచ్చుకొని మన జీవితానికి ఒక చుక్కానిలాగా అది పనికిరావడానికి అవకాశం ఉంటుంది. ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థ ప్రతిదీ ఉచితంగానే ఈ సేవలు మానవాళి మొత్తానికి జాతి మత కుల విభేదం లేకుండా అందరికీ కూడా ఉచితంగా అందించుతుంది. ఈ కార్యక్రమం మేము తెనాలిలో 4వదండి. ఇప్పటిదాకా 3 ధ్యానోత్సవాలు, ఒక యోగా మహోత్సవం నిర్వహించాము. ఇది 4వ కార్యక్రమం. దీన్ని మేము ఎందుకు టేకప్ చేశామంటే ఈ మారిస్పేట ఏరియాలో ఉండే ప్రజలకి దీన్ని పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మారిస్పేటలో పెట్టాల్సి వచ్చింది. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ యొక్క ధ్యాన పద్ధతిని అలవాటు చేసుకుని చక్కటి బెనిఫిట్ పొందుతారని చెప్పిన ఆశిస్తున్నాను. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 70 ఏళ్లకు పైబడిన వృద్ధుల సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. పలువురు వయోవృద్ధులు ఉత్సాహంగా పాల్గొని తమ అనుభవాల్ని అందరితో పంచుకున్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తెనాలి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం రోజున ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులతో ఆత్మీయ అనుభవాల వేడుకను జరిపారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ఆవరణలో సాయంత్రం జరిగిన సమావేశంలో పట్టణానికి చెందిన వివిధ రంగాల్లో పనిచేసి ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్న ఒకనాటి ఉద్యోగులు, వ్యాపారులు, అధ్యాపకులు 100 మందికి పైగా హాజరయ్యారు. ఇందులో మహిళలు ఉన్నారు. వారిలో పలువురు తమ అనుభవాలను అందరితోనూ పంచుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ సంబరాలను చూశానని పి వీరబ్రహ్మ అనే విశ్రాంత ఉపాధ్యాయుడు ఆ జ్ఞాపకాలను పంచుకున్నారు. డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా చేసిన
వై రమేష్ బాబు పర్యావరణానికి కలుగుతున్న హానిపై ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా సంస్థ పర్యావరణ పరిరక్షణ కృషిని చేపట్టాలని ఆయన సలహానిచ్చారు. రాచాబతుని బ్రహ్మం అనే వయోవృద్ధుడు స్వాతంత్ర యోధుడైన తన తండ్రి రాచాబతుని సూర్యనారాయణ గురించి చెప్పారు. ఆయన కారణంగానే తమ కుటుంబానికి సమాజ సేవ అలవడినట్లు చెప్పారు. 3 రాష్ట్రపతులను కలిసిన తన అనుభవాన్ని డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు వివరిస్తే, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తెలుగు శాఖాధిపతిగా చేసిన ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, విశ్రాంత అధ్యాపకుడు గుమ్మడి నారాయణరావు తమ అనుభవాల్లో కొన్నింటిని వెల్లడించారు. వయోవృద్ధులు తమ అనుభవాలను, ఆలోచనలను పంచుకోవటానికి తగిన వేదికను కల్పించాలనే భావంతోనే ఈ వేడుకను ఏర్పాటు చేసినట్లు మానవతా తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ చెప్పారు. దీనివల్ల వారికి మానసిక సంతృప్తి కలుగుతుందని, వారి అనుభవాలు తమ సంస్థకు మార్గదర్శకాలు కాగలవని భావించామన్నారు. మానవతా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్, కన్వీనర్ తన్నీరు శ్రీనివాసబాబు, కార్యదర్శి డివి సోమయ్యశాస్త్రి, పి వాసు, చిట్టినేని సాంబశివరావు మాట్లాడారు. అక్కడ పుట్టి పెరిగారు. మా నాన్నవాళ్ళు స్వర్ణకారు వృత్తి చేసి సంపాదించుకున్నారు. నేను చిన్నప్పుడు చదువుకోకుండా మళ్ళీ పడితే మా అమ్మమ్మ తను డబ్బులు ఖర్చు పెట్టి చదువు పంపించింది. ఆ బయటకు చదువుకున్నాను. ఆ భవిష్యత్తు ఆమె ప్రోత్సాహంతో చదువుకుని పెద్దవాడే పెరిగింది. తర్వాత నేను అప్పట్లో ఎస్ఎస్ఎల్సీ ఉండేది. ఎస్ఎల్సీ పాస్ అయినాను, ఇంటికి వచ్చాను, కొన్నాను పంపుతున్నాను. తర్వాత ఉద్యోగం ట్రైనింగ్ అయినాను, ట్రైనింగ్ ఇంటికి వచ్చినప్పుడు కొన్నాను బట్టి బంగారు పని నేర్చుకున్నాను. ఖాళీగా ఉండేందుకని చెప్పి సెలవులో బంగారు పని నేర్చుకున్నాను. ఇప్పటికి కూడా బంగారు పని ఉండలేదు. నేను చిన్న చిన్న వస్తువులు కూడా తయారు చేశాను. తర్వాత అంతే ఇందాక ఇంటికి చెప్తున్నానంటే గత జన్మను నెమ్మరు వేసుకుంటూ వారు చెప్పినట్టు నెమ్మరు వేసుకుంటూ నేను కాలక్షేపం చేస్తూ ఉన్నాను. అనేక మంది త్యాగజనులు స్వాతంత్ర సంరక్షణానికి పాల్గొని ముందుకు దూకి జైలు పాలయ్యి అనేక మంది వాళ్ళ ఆంధ్రేయుల ఆలిపూర్తితోటి తనమైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది తనాల్లో కూడా లేకపోలేదు ఉన్నారు. మహానుభావులు నాకు తనాలు చేస్తున్నాయని ఒక బలరామయ్య ఒకరు ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతానికి చనిపోయినట్టు బలరామయ్యని వాటిస్తాను అతనితో నేను పరిశీలించాను. ఆయన చెప్పాడు అప్పట్లో తర్వాత కొంతకాలానికి అలాంటి బలరామయ్య లాంటి వాడు మేధావిని ఎక్కడ ఏ జరిగినప్పటికీ కూడా ఆయన పిలుస్తుండేవాడు, ఆహ్వానం చేసుకునేవాడు, ఆయనకి పెన్షన్ కొడుతుండేవాడు. కనుక ఈ రాజకీయ బాధ్యతలు కోసం ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం అండి. తెనాలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున తెనాలి ప్రజలందరూ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెనాలి మానవత ఒక మంచి ప్రోగ్రామ్ని చేపట్టింది. మా మానవతా సభ్యులై ఉండి లేకపోతే మానవతా ఆత్మీయులు ఎవరైనా కానీ 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరినీ కూడా ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళ అనుభవాలను పంచుకోవటం ద్వారా ఒకటి మనందరం ఒక చోట ఉన్నాము, మనందరము ఒక సంఘంగా ఒక టీమ్గా ఉన్నామని ఒక మంచి భావన కలవటం, ఆ మానసిక ఆనందం వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మెరుగుపరచడానికి అవకాశం ఉందని ఉద్దేశం. తర్వాత వాళ్ళ అనుభవాల నుంచి మానవతా స్వచ్ఛంద సంస్థ కూడా చాలా నేర్చుకోవాల్సినది ఉంది. ఆ 2 ఉద్దేశాలని దృష్టిలో పెట్టుకుని ఈరోజు తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థలో ఉన్న 70 సంవత్సరాలు పైబడిన పెద్దల వాళ్ళందరినీ కూడా సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. మా అందరం సంతోషించినట్టు సుమారుగా 100 మంది పైగా పెద్దలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాలని షేర్ చేయటం, తర్వాత మానవతా స్వచ్ఛంద సంస్థకు అండగా ఉంటామని తెలియజేయటం అనేది మా అందరికీ కూడా సంతోషాన్ని కలిగే విషయం. తెనాలి పుర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా మానవతా సంస్థ ద్వారా తెనాలిలోని 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు మరియు మా మానవతా సభ్యుల ఆత్మీయ అనుభవాల వేడుక అనే కార్యక్రమాన్ని నిర్వహించాము. కానీ ఈ వేడుక వృద్ధుల అభిప్రాయాలు కాదు, మేధావుల అభిప్రాయాలు ఇక్కడ వాళ్ళ అనుభవాలను మేము పంచుకుంటున్నాము. ఆ అనుభవాలు మాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా
మేము ఆచరించడానికి మాకు మరికొన్ని సూచనలు వాళ్ళు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మాలో మానవత్వాన్ని ఇంకా పెంచుకొని మన భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెనాలి మానవతా కమిటీ వారు 70 సంవత్సరం నిండిన వారికి ఆత్మీయ అనుభవాల వేదిక అనే ప్రోగ్రాంను ఏర్పాటు చేసి పెద్దలు వారి వారి అనుభవాల ద్వారా ఏ రకంగా ఉంటే మనం మన భావితరాలకి ఒక మంచి సందేశాన్ని ఇచ్చి మన దేశ ప్రగతికి తోడ్పడవచ్చునో అటువంటి విషయాలు వారి చేత చెప్పించి అటువంటి ప్రోగ్రాంని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 100 మందికి పైగా 70 సంవత్సరాలకు దాటిన వృద్ధులు ఈ కార్యక్రమానికి హాజరై వారి అనుభవాల్ని ఇక్కడ మనకు మానవతా సభ్యులకి అలాగే అందరికీ వారు ఏ రకంగా చేస్తే మన దేశ ప్రగతి ముందుకు సాగుతుందో వారు వివరంగా వివరిస్తున్నారు. మరి ఈ సందర్భంగా ఈ మానవతా కమిటీ ఏర్పాటు చేసిన ఈ సమావేశం ఎంతో దిగ్విజయంగా సాగుతోంది. మరి ఈ సందర్భంగా మానవతా కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో పేద కుటుంబానికి బ్రతుకు తెరువు కోసం చిరు వ్యాపారం చేసుకునే విధంగా చిన్నపాటి స్టాల్ని ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా టీం సభ్యుల్ని పలువురు అభినందించారు. పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా మారిస్పేట చెంచు రామానాయుడు హై స్కూల్ సమీపంలో నివసిస్తున్న శ్రీను పద్మ దంపతులకు బడ్డీ కొట్టును ఏర్పాటు చేశారు. పక్షవాతంతో బాధపడుతున్న వారి ఇంటి ముందు యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో రాకపోకలకు వీలుగా ఇటీవల ఒక వంతెనను ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం వారి బతుకు తెరువు కోసం చిరు వ్యాపారం చేసుకునే విధంగా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఒక చిన్న స్టాల్ ఏర్పాటు చేయించారు. యంగ్ జనరేషన్ టీం అధ్యక్షుడు సాదిక్ సహా వారి బృందానికి దంపతులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, సాదిక్, శివ, సాయి, ఇస్మాయిల్, రోషిని, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఇటీవల తెనాలి మారిస్పేట చెంచు రామానాయుడు హై స్కూల్ వద్ద నివసిస్తున్న పద్మ గారు అలానే శ్రీను గారు ఇద్దరు గత కొన్ని సంవత్సరాల నుంచి పెరాలసిస్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. మరి ఇటీవల వాళ్ళ ప్రాబ్లం చూసి వాళ్ళని కలవడంతో వాళ్ళకి నడవడానికి ఒక బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేయాలని కోరగా పోయిన వారం క్రితం పద్మ వాళ్ళ కుటుంబానికి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో వాళ్ళకి ఒక బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలానే అదే కాకుండా వాళ్ళ పెరాలసిస్ కోసం మా వంతుగా ట్రీట్మెంట్ కూడా అందజేస్తున్నాము. మరి ఇవే కాకుండా వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఏదన్నా కావాలి సాయం చేయండి అని కోరగా ఈరోజు పద్మ గారికి అలానే శ్రీను గారి కుటుంబానికి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఒక చిన్న స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటి నుంచి ఇలానే శ్రీను గారికి రానున్న రోజుల్లో కూడా మా వంతు ప్రయత్నం మేము చేసి మా కుటుంబానికి తోడుండితే ప్రతి ఒక్క కార్యక్రమంలో తోడుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. అలానే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన రామకృష్ణ గారికి అలానే 2 టౌన్ హెడ్ కానిస్టేబుల్ బాజీ గారికి అలానే మా యంగ్ జనరేషన్ టీం యంగ్ జనరేషన్ వాళ్ళు మన సీను పద్మకి పెరాలసిస్ వచ్చి ఇబ్బంది పడతా ఉంటే ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషం. ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు. మా ఆయన పేరు శ్రీనివాసు, నా పేరు పద్మయ్య. మాకు పెరాలసిస్ వచ్చి చేయి కాలు పడిపోయింది. అయిన వాళ్ళే సాయం చేయని తరుణంలో వీళ్ళని కనుక్కున్న సాధిక వాళ్ళని ఫోన్ నెంబర్ ఇచ్చారు తెలిసిన వాళ్ళు కనుక్కుంటే వాళ్ళు మాకు నడటానికి బిజీ చేసి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి మాకు జీవనాధారం కొట్టు పెట్టించారయ్యా. వాళ్ళ అమ్మ నాన్నలు మాలాంటి కాళ్ళు చేయి లేని వాళ్ళకే కోసం కన్నట్టున్నారు. వాళ్ళని చూసుకొని చాలామంది బతున్నామయ్యా. సుల్తానాబాద్లోని మార్తా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. విద్యా సంస్థల చైర్మన్ యనమల ఈశ్వర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్థానిక సుల్తానాబాద్ సుందరయ్య నగర్లో గల మార్తా గ్రూప్ ఆఫ్ నర్సింగ్ విద్యా సంస్థలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మార్తా గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల చైర్మన్ యనమల ఈశ్వర్ పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసి వందన సమర్పణ చేశారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్ మాట్లాడుతూ మన దేశం స్వేచ్ఛ స్వాతంత్రాలు పొందటానికి జీవితాలు ప్రాణాలు ధారపోసిన మహానుభావులందరినీ మనస్ఫూర్తిగా స్మరించుకోవాలని, వారి త్యాగాల పునాదులపైనే మన దేశ నిర్మాణం సాగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చందన ఎడ్యుకేషనల్ అధ్యక్షురాలు యనమల గీత, విద్యా సంస్థల మేనేజర్ పి గిద్వోను, అడ్మినిస్ట్రేటర్ టి పాల్, రత్నప్రకాష్, సిహెచ్ కమలాకర్, ప్రిన్సిపల్ పేరం ఆదిలక్ష్మి, అకౌంటెంట్ టివి దేవర్ధన్ రావు, డిజిటల్ సర్వీసెస్ ప్రొపరేటర్ దాసర్ ప్రభాకర్, అబి గ్రాఫిక్ డైరెక్టర్ రమేష్, టీబీ సూపర్వైజర్ రవికుమార్, ట్యూటర్స్ తరణి, ఎస్తేరు, దారా చంద్రకాంత్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తెనాలి నియోజకవర్గ పరిధిలోని పలువురు అధికారులు సిబ్బంది ఉత్తమ సేవ పురస్కారాలను అందుకున్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డులు స్వీకరించారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందించినందుకు గాను వివిధ విభాగాలకు చెందిన పలువురు అధికారులు సిబ్బందికి ప్రశంసా పత్రాలు లభించాయి. విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివి చిరంజీవి ఉత్తమ ఉద్యోగి అవార్డును పొందారు. గురువారం గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చేతుల మీదుగా ఉత్తమ ఎంప్లాయ్ అవార్డును వివి చిరంజీవి అందుకున్నారు. అదేవిధంగా తెనాలి కొత్తపేటలోని ఎక్స్చేంజ్ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సన్నెపోగు పెద్దయ్య ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ పెద్దయ్యకు అసిస్టెంట్ కమిషనర్ వి రేణుక, డిప్యూటీ కమిషనర్ ఎస్వివిఎన్ బాబ్జీరావు ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందనలు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. 2వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న ప్రజలు. తెనాలిలో పునః ప్రారంభమైన అన్న క్యాంటీన్లు. పట్టణంలోని 3 క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్. ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి. ఆయన సేవలు స్మరించుకుంటూ నివాళులర్పించిన నాయకులు. తెనాలి ఆటోనగర్ సమీపంలోని కాటూరి ఆర్ట్స్ గ్యాలరీని సందర్శించిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తున్నారంటూ శిల్పులకు అభినందన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.